మామూలు పోరాటం కాదు, ఇది అమరులయ్యారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి రాబోయే తరాలు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. ఈరోజు న్యాయము ధర్మము గెలిచింది. హృదయపూర్వకంగా మా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. సంపూర్ణంగా ఈ యొక్క జడ్జిమెంట్ని రాష్ట్ర స్థాయిలో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. సుప్రీంకోర్టు న్యాయస్థానం 7 మంది సుప్రీంకోర్టు జడ్జితో కూడిన న్యాయస్థానం 6:1గా వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడము, గత 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి న్యాయస్థానం గుర్తించడము. ఈ తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకం కాదు, ఇదందరికీ సంబంధించింది. ఏ కులాలైతే అరగారిన కులాలు ఉన్నాయో, వర్గాలు ఉన్నాయో, ఆ వర్గాలను గుర్తించి వారికి విద్యారంగమే కానీ, ఉద్యోగ రంగమే కానీ, ప్రభుత్వ ఉద్యోగ రంగమే కానీ వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి, వారికి ఒక గుర్తింపునివ్వాలని చెప్పి ఈ పోరాట ఫలితమే న్యాయపరంగా ఈరోజు సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వడము మేము స్వాగతిస్తున్నాము. మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. ఈరోజు ఈ తీర్పుని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఈ తీర్పు అనేది సమన్యాయము, సమధర్మము, ఉద్యోగ విద్యారంగాలలో ఒక న్యాయబద్ధంగా ముందుకు పోవాలి, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే సదుద్దేశంతో పోరాటం జరిగింది. అనుకూలంగా జడ్జిమెంట్ దాన్ని స్వాగతిస్తున్నాము. ఆ ప్రభుత్వం గెలిచిన తర్వాత తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 మంది శాసనసభ్యులను ఢిల్లీకి పంపించి అక్కడ అడ్వకేట్ నియమించడము, ప్రభుత్వం కమిట్మెంట్ తోటి, వర్గీకరణ కమిట్మెంట్ తోటి న్యాయస్థానం కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించడం.